తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా పెట్టే బెడ్డింగు క్రిందికి దింపాక నేను చూస్తుండగానే బస్సు కదిలి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. నేను అలాగే చూస్తున్నాను. బస్సు క్రమేపీ దూరమై చిన్న చుక్కగా మారి పూర్తిగా అదృశ్యమైపోయింది. నేను నిలబడిన వైపునకు అభిముఖంగానే నిమ్మలూరు 5 కిలోమీటర్లు అని కర్రకి పాతిన ఒక బోర్డు ఉంది. దానికి కావాలని ఆ చెక్కని బిగించారు కాబోలు. ఒక మేకు వదిలై ఆ బోర్డు వేలాడుతోంది. ఏ మనుషులు ఇంతమంది ఈ రోడ్డు మీద తిరుగుతారో, ఒక చిన్న మేకు తెచ్చి దాన్ని సరిచేయకూడదు అని అనిపించింది. ఒకసారి పరిసరాలన్నీ కళ్ళతోనే కలియచూశాను. చుట్టూ దిగంతాల వరకు వ్యాపించి ఉందా అన్నట్టు పచ్చటి నున్నగా సిల్కులా మెరుస్తున్న ఆ ఆకుపచ్చటి వరిచేల మీద సయ్యాటలాడుతున్నట్టుగా చిరుగాలులు అలలుగా తేలిపోతున్నాయి. ఒక్క నిమిషం నా ఆత్మ సర్వం మరిచి ఈ శరీరాన్ని విడిచి ఆ గాలిలో ఐక్యమైపోవాలని తప్పించింది. చుట్టూరా నిశ్శబ్దం, భరించలేనంత ప్రశాంతత, మనిషి ఏకాకి అనే వైరాగ్యం, ప్రశ్నించే మౌనం. ఆ మౌనంలో నుంచి సుందరంగా వినిపిస్తోంది హుషారుగా గాలి పాడుతున్న ఈలపాట. హఠాత్తుగా గుర్తుకు వచ్చింది నాకు. ఆడపిల్లని, ఒంటరిదాన్ని, ఒంటి మీద నగ నట్రా ఉన్నదాన్ని, ఇక్కడ ఎంతసేపు నిలబడాలో. ఇలాంటి వాతావరణం మనిషిలో కానీ బుద్ధులు ప్రకోపింపజేస్తుంది. ఈ గాలిలో ఏదో మత్తు ఉంది. ఎవరైనా నా కంఠం పిసికేస్తే? నగల కోసమే అయితే అవన్నీ ఒలిచి మూట కట్టి చేతిలో పెట్టి నమస్కారం చేస్తాను. కానీ చచా, కొత్తగా వ్యక్తిత్వం తెచ్చుకున్న నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నానో. అలాంటిదేం జరగదు. ఎవరైనా వెనుకగా వచ్చి ఏ కత్తితోనైనా వెన్నులో గుచ్చితే? ఆ నిమిషంలో నేను కాలక్షేపం కోసం హుషారుగా చూసిన డిటెక్టివ్ సినిమాలన్నీ కళ్ళ ముందు గిరగిరా తిరిగినాయి. నా వెన్నులో ఎవరో పొడవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. వెనక్కు తిరిగాను. ఎదురుగా పైజామా లాల్చీ వేసుకొని ఉన్న వ్యక్తి కనిపించాడు. నేను గిరుక్కున వెనక్కు తిరగటంతో అప్పటి వరకు తదేకంగా నన్నే గమనిస్తున్న అతను వెంటనే ఏమీ తెలియని వాడిలా తికమకగా చూశాడు. నేను అతని వైపు వెర్రిదానిలా చూశాను. ఇతను ఇక్కడెందుకు దిగాడు? నా వెనకే ఎందుకు నిలబడ్డాడు? నా వైపు అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నాడు? నా కళ్ళకి నల్లద్దాల చలవజోడు ఉంది కాబట్టి కళ్ళలో నా కలవరపాటు అతనికి కనిపించలేదు. థ్యాంక్ గాడ్. లేని ధైర్యం తెచ్చిపెట్టుకొని దర్పంగా అడిగాను. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇక్కడ బండిలాంటిదేమైనా దొరుకుతుందా? అతను క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తర్వాత చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనడిగింది అతనికి వినిపించలేదా? చెవిటివాడా లేక మూగవాడా? మాట్లాడడేమిటి? అతను వెళ్ళిన వైపే చూస్తున్న నాకు అతను సరాసరి రోడ్డుకి ఆ వైపున ఉన్న పాకలోకి వెళ్ళటం కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రదేశానికి, మానవ సంచారానికి ఆ పాక ఒక్కటే నిదర్శనంగా ఉంది. 2 నిట్టాళ్ల మీద లేచి నిల్చున్న పాక. అది కాఫీ హోటలో లేక కెళ్ళి కొట్టో లేక రెండూనో తెలియదు. కానీ ఆ పాక తడికలకి అంగుళం మేర ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు అంటించబడి ఉన్నాయి. వాటిలోని హీరోలు, హీరోయిన్లు రకరకాల ఫోజుల్లో అసహజంగా వికృతంగా ఉన్నారు. ఇక్కడెక్కడా బండిలాంటిదేదీ లేదు. నాన్నగారు తప్పకుండా దొరుకుతుందన్నారు. ఇప్పుడేం చేయటం? కర్తవ్యం కోసం సీరియస్గా ఆలోచిస్తున్న నా వైపు ఆ పాకలోంచి 10 సంవత్సరాల కుర్రాడొకడు సోడా బాటిల్ పుచ్చుకొని రైమంటూ పరిగెత్తుకు వచ్చాడు. నా దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. సోడా తాగుతారా అంటూ సమాధానం కోసం చూడకుండానే కొట్టేయబోయాడు. నేను వెంటనే ఆపు చేస్తూ వద్దు అన్నాను. వద్దా? ఆయన ఇమ్మన్నారే అన్నాడు. ఆయన? ఎవరాయనా అన్నాను. కృష్ణారావు గారు. కృష్ణారావు? ఎవరా కృష్ణారావు? కుర్రాడు నేను అడగటంలో గల తీవ్రతకి కాబోలు తెల్లబోయి ఒక అడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. సోడా గీడా తాగడానికి నేనేం కడుపు నొప్పితో బాధపడటం లేదని చెప్పు అన్నాను. రాస్కెల్, ఎంత ఇన్సల్ట్! బస్సులో నుంచి నా వెంట దిగిందే కాక డైరెక్టుగా సోడా కూడా పంపిస్తున్నాడు.
నేను ఈ దేశానికి పరదేశినని బాగా తెలిసిందిలా ఉంది. అందుకే ఆ చొరవ. దగ్గరకు రాని చెబుదును. సోడా కుర్రాడు ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా వెనక్కి పరిగెత్తాడు. ఇదిగో నిన్నే వెనుక నుంచి పిలిచాను. వాడు నిలిచి ఆశగా తిరిగి చూశాడు. సోడా కావాలంటాననుకున్నాడు కాబోలు. ఇక్కడెక్కడా బళ్ళు లేవా అన్నాను. లేవు, 2 ఎద్దుల బళ్ళున్నాయి గాని కిరాయి మీద వెళ్ళిపోయినాయి, ఇప్పుడు రావు అనేసి పరిగెత్తాడు. అక్కడ అతనితో ఏం చెప్తాడో ఏమో. ఆ కృష్ణారావు అన్న అతను నవ్వుతూ వెనక్కు తిరిగి నా వైపు చూసి జేబులోంచి డబ్బు తీసి మళ్ళీ అటు తిరిగి వాళ్ళకిచ్చాడు. ఇంతలో పాక వెనుక నుంచి ఎత్తుగా రథంలా ఉన్న 2 ఎడ్ల బండి ఒకటి వయ్యారంగా మెల్లగా రోడ్డు మీదకి వస్తోంది. దాన్ని చూడగానే నా మొహం విప్పారింది. బండి ఖాళీగా ఉంది. నా భయం అంతరించింది. గుండెలు తేలికపడ్డాయి. బహుశా ఆ బండిలో నేను వెళ్ళవచ్చుననుకుంటాను. తెల్లగా బలంగా ఎత్తుగా ఉన్నాయి ఎడ్లు. బండికి కట్టిన గుడిసె కొత్తదిగా అందంగా ఉంది. లోపల చారల జంకాన పరిచి మెత్తటి పక్క ఉంది. బండి ముందు నల్లగా పొట్టిగా లావుగా ఉన్న ఒకతను మోకాళ్ల మీదకి గట్టిగా కట్టిన పంచెతో బనియంతో నోట్లో బారెడు చుట్టతో నిదానంగా నడిచి వస్తున్నాడతను. అదేదో పుస్తకంలో నిగ్రో నాయకుడిలా ఉన్నాడు. అతను తాడులాటి దానితో ఆ ఎడ్లని పట్టుకోలేదు. అయినా అవి పెంపుడు కుక్కల్లా నమ్మిన బంటుల్లా అతని వెనకే వస్తున్నాయి. నాకు ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇదిగో నిన్నే చప్పట్లు చరిచి పిలిచాను. అతను నా దగ్గరగా వచ్చాడు. బండి కూడా అతని వెనకాలే వచ్చి ఆగింది. ఇదిగో తాత, ఈ బండి ఎవరిది, ఎక్కడికి వెడుతుంది అని అడిగాను. అతని నోట్లో చుట్ట క్రింద పడిపోయేటంత ఆశ్చర్యంగా చూడసాగాడు. నిన్నే అడిగేది. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇది అక్కడికి వెళుతుందా? వెళుతుంది. మీరు నిరభ్యంతరంగా ఇందులో ఎక్కొచ్చు, వెనుక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. ఆ విలన్ కృష్ణారావు బండి దగ్గరగా వస్తున్నాడు. అతని చెరో చేతిలో నా పెట్టె బెడ్డింగ్ ఉన్నాయి. ఈ బండి ఆ ఊరే వెడుతోంది. చేత్తో సామానుని బండిలో పెట్టి పైకి తోస్తూ అన్నాడు. నాకు శరీరం బగ్గుమంది. ఏమిటో జబర్దస్తి. నన్ను అడగకుండా, నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నా సామాను బండిలో పెట్టే అతని చొరవకు మండిపోయింది. చేదు పదార్థం నోట్లో పెట్టుకున్న దానిలా ముఖం పెట్టి నిలబడ్డాను. ఎక్కండి అన్నాడు. నేను బండి వైపు చూశాను. అది చాలా ఎత్తుగా ఉంది. ఎలా ఎక్కటం? నేను సాయం పట్టేదా? ఎంతో మర్యాదగా అడిగాడు కృష్ణారావు. సాయమా? ఎలా అన్నాను. అతను నా వెనుకగా వచ్చాడు. అతను ఏం చేస్తాడో నేను గ్రహించగలిగే లోపలే 2 చేతులతో నా నడుం దగ్గర పట్టి పైకెత్తి బండిలోకి తోశాడు. చప్పున లోపల కమ్మి పట్టుకున్నాను. లేకపోతే జారి కింద పడి ఉండేదాన్ని. అలా కూలేసి వదిలేశాడు నన్ను. బండిలో సరిగ్గా కూర్చున్న నేను కళ్ళజోడు తీసి చర్రుమన్నట్టు వెనక్కి తిరిగి మిర్రి చూశాను. కానీ ఏం లాభం? వేస్ట్, ప్యూర్ వేస్ట్. అతను నా వైపు చూడలేదు. అప్పటికే నా కళ్ళెదుట లేకుండా పక్కకి పోయాడు. స్కౌండ్రల్, ఈడియట్. ఇంకొక నిమిషం నా కళ్ళెదుట ఉంటే కాలు చెప్పుతో పూజ చేసి ఉండేదాన్ని. వీరయ్య, నువ్వు నడు, నేను తొట్లో కూర్చుంటా అన్న స్వరం వినిపించింది. చిత్తందురా అంటున్నాడు వీరయ్య. నేను బయటకి తొంగి చూశా. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగేసరికి కృష్ణారావు బండి చక్రం మీద నుంచి ఎక్కి ముందు కూర్చున్నాడు. ఏమిటి, ఇతను కూడా వస్తున్నాడా నాతో? ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. అతనేదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేయటం చూస్తాను. వీరయ్య ఉండగా అంత సాహసం చేయగలడా? వీరయ్య నా ప్రాణదాతలా, అంగరక్షకుల్లా బండి వెంట నడవసాగాడు. దూరంగా చేలల్లో అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఎరుపు, నీలం, వంగపండు రంగు ఇలాంటి ముదురు రంగు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు కొంతమంది వంగి ఏమిటో పీకి పారేస్తున్నారు. బహుశా కలుపు తీయటం అంటే అదేనేమో అనుకున్నాను. బండి వరిచేల మధ్య తెల్లగా ఉన్న రోడ్డు మీద ఇసుకలో సర్రుమని శబ్దం చేస్తూ చక్రాల గుర్తులు గీసుకుంటూ సాగిపోయింది. గుండెలు బిగబట్టి కూర్చున్న నాకు ఆ పరిసరాలు, ఆ ప్రకృతి సౌందర్యం ఇంత క్రితంలా అంత ఆనందంగా, అద్భుతంగా అనిపించలేదు. వరదలో పడి కొట్టుకుపోతున్న వాడికి ప్రాణభయం తప్ప నీటిలో తిరుగుతున్న సుడిగుండాల అందం వాళ్ళకేం తెలుస్తుంది?
ఓ చెంప విలన్ కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుప్రక్కల పరిసరాలని గమనించటం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం. ఆకుపచ్చటి పైరు మీద నుంచి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించనలవి కానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయిన వ్యక్తి ఈ చోట్లో ఇట్టే సేదదీరవచ్చు. ఎంతో విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలం అయిపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడో. మనిషికి తిండిలేమి కంటే మించిన మహానరకం ఇంకేముంది. ఎడ్లు వయ్యారంగా నిదానంగా ఆలోచనలో పడినట్టు మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రయ్యమంటూ దూసుకుపోవడానికి అలవాటు పడిన నాకు ఈ రెండెడ్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగుల్ల నడకలా అనిపించింది. కాలం ఏదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకొని కాలం మిగిల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సాధించడానికి సమయం మిగిలిన అవకాశం అంటూ ఏర్పడేది. త్వరిత గమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధ శత్రువులా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రతిదానికి తొందర, అర్జెంట్, రాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి, మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచకా చివరి పేజీ తీసే వరకు పాఠకుణ్ణి చదివించేసేలా ఉండాలి. సినిమాలు చూడండి, ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాల్లో, గుర్రపు స్వారీలో, ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బులో రీలు వెంట రీలు పరిగెత్తాలి. థియేటర్లలో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేందుకు సమయం అందనివ్వకూడదు. ఇదివరకులా రైళ్లలో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడెవరికి ఉంది? ఆ సాహసం అంతరించడానికి కారణమేమిటి? సర్రున దూసుకుపోతూ గంటల ప్రయాణాలని నిమిషాల్లో తేల్చేసి గమ్యస్థానం చేర్చగలిగినవి విమానాలేగా. ఒకనాటికి ఇవి కూడా పాతబడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనే దాని ఆయుష్ చాలా అల్పం. ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతబడిపోయే వేగంలోకి వచ్చిపడ్డాం. వీటికంతటికీ మూల కారణం ఏమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా 100 ఏళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలతో క్షణభంగురంగా తయారైంది. మనిషికి జీవితం బుద్భుతప్రాయం అన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలని ఆరాటం, ఆశ ఎక్కువైపోయినాయి. అసలు నాకనుమానం, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే మనుషుల మీద, వారి స్వభావాల మీద ఇలాంటి ప్రభావం చూపుతోందేమో. ఎప్పుడూ ఇంతే. ఒక్క నిమిషం ఊరికే కూర్చున్నానా నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలు రాకెట్లలా ఒకదాని మరోటి ఢీ కొట్టుకునేంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటూ ఇటూ ఊపుతూ ఆలోచనల జాలులో పడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తల తిప్పి ఇటు చూడడంతో నేను చివ్వున తల తిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడో. నేను పదును పెట్టిన జంట కత్తులు గురిచూసి ఒక్కసారి విసిరినట్టుగా చురచురా చూశాను. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడో. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో చటుక్కున ముఖం తిప్పేసుకున్నాడో. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనుక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు దువ్వుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవటం కాస్త అందంగానే కనిపించాయి. బాగుంది. విలన్లలో మాత్రం అందమైన వాళ్ళు లేరా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షులని హత్య చేసిన హంతకులలో 2-3 చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లలో కూడా చాలామందికి కనుముక్కు తీరు బాగానే ఉండటం నేను చూశాను. ఈ విలన్లలో కూడా 2 రకాల వాళ్ళున్నారు. వాళ్ళల్లో మొదటి రకం విలన్లు గుబురు మీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్ర జీరలున్న కళ్ళు, గళ్ళ లుంగితో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు వీళ్ళు అందంగా, హుందాగా, నీట్గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చిపడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం, జడుసుకొని దూరంగా పారిపోతాం. రెండో రకం ఉందే వాళ్ళని అసలు గుర్తుపట్టడమే కష్టం.
ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళని విలన్లని ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా శక్తులు కుయుక్తులు కావాలి. నిమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకొకసారి వాచి చూసుకుంటున్న నేను 20వ చూసుకున్నాను. దూరంగా ఊరిలాంటిదేదో కనిపించసాగింది. అందమైన వరిచేలని అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోటలాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనుప ముళ్ళ తీగ ఫెన్సింగ్లా అల్లబడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకొని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్ల శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏ మొక్కలున్నాయో ఏమో. తోట ప్రక్క నుంచి బండి వెళుతుంటే రకరకాల వాసనలు మిళితమైన సువాసన ఒకటి ముక్కుపుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తోంది. వీరాయ్, నేనిక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తందురా. వీరయ్య బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరయ్య బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతని వెనుక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచక అడుగులు వేస్తూ తోటవైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియబరుస్తున్నట్టుగా చూద్దాం అనుకున్నా. కానీ అతను వెనక్కు తిరగలేదు. అతని కర్మ నాకేం, నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఆ ఊరి చివర అవటం వల్లనేమో ఆ చుట్టుప్రక్కల అంతగా ఇల్లు లేవు. ఎదురుగా రోడ్డుకి కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తోంది. దానికి 2 గిలకలున్నాయి. బావి చుట్టూ ఆడవాళ్లు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరూ గిలక మీద నుంచి బరబరా బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావి అంచుకి దిగువన కూర్చొని బిందెలని పరపరా తోముతున్నారు. నూతిలోంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి ప్రక్కగానే రాసాగింది. ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూసి ప్రక్కనున్న ఆవిడని మోచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకో 2కి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులు ఆపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలక్కలు అంటారు. వాళ్ళందర్నీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు సాగిపోయింది. వెనుక నుంచి ఒక ఆవిడ పిలిచి కేక వేస్తూ అడిగింది, వీరాయ్, ఎవర్రా? అమ్మాయి గోరు. వెనక్కు తిరగకుండానే జవాబు చెప్పాడు వీరయ్య. ఏ ఊరు? పట్నం. వాడి జవాబులకి నాకు నవ్వు వచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్టుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊర్లోకి ప్రవేశించింది. అన్నీ చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్లకి వీధిలో కూర్చోవటానికి అనువుగా అరుగులున్నాయి. పశువులని పొలాలకి తోలుకుపోతున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనుక ప్రొసెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్లారు. బజార్లలో అట్టే జనం లేరు. వీధుల్లో సందడే లేదు. అక్కడక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒకళ్ళిద్దరూ అప్పుడే నిద్ర లేచినట్టు సూచనగా వీధి అరుగులు ఎక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. ఇదేమిటి, పల్లెటూరి వాళ్ళంతా వేకోజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ తమ పనులకి వెళ్ళిపోతారని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్న నేను నిజంగా విస్తుపోయాను. బద్ధకస్తులకి పట్నవాసులు పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు రాసి ఇచ్చిన కాగితం చూసుకున్నాను. వీధి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీస్ కనిపించింది. దాని తర్వాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులో ప్రవేశిస్తుండగా నేను కాగితం మడిచి బ్యాగులో పెట్టేసి ఆత్రంగా ఆ వీధిలోకి చూడసాగాను. నా గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర, భయం. నా కళ్ళు ఆ వీధిలో ఎడంవైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ, నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇల్లు ఒకే వరుసలో 2 ఉన్నాయి. అందులో ఏది? మొదట రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మం ముందు నిలబడి
ఒక వయసు మళ్ళిన ఆవిడ ఇటే చూస్తోంది. రెండో చెట్టు ఉన్న గుమ్మంలో 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. బహుశా వాళ్ళయి ఉంటారు. ఎందుకంటే నా బండిని చూడగానే నిలబడిన ఆ పిల్లల్లో ఒక పిల్ల, చిన్న పిల్ల లోపలికి పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిల్లాడుతూ బండి ముందుకే వచ్చారు. లోపల నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల తల బాగా నెరిసిపోయి బక్క పల్చగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడ వచ్చింది. నేను వాళ్ళ వైపు చూస్తున్నాను. వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు. నా వయసే ఉన్న అమ్మాయి బండికి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది. నువ్వు రాజువి అవునా అన్నాను. రాజేశ్వరికి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మిలమిలలాడుతున్నాయి. అవును అన్నట్టు తలూపింది. నేను బండిలోంచి క్రిందకి దూకబోయి ఆగిపోయాను. నా చిన్నప్పుడెప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకొని సన్నజాజి పూలు కోయబోయి పట్టుదప్పి క్రిందపడి కాలు విరగ్గొట్టుకుంది. కుంటిదైంది. ఆ దృశ్యం చూసినప్పటి నుంచి నాకు గోడలెక్కడం అన్నా, ఏ కాస్త ఎత్తు నుంచి క్రిందకు చూడటం అన్నా చచ్చినంత భయం. అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు గాని మనసెప్పుడూ మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేక నేను బండిలో నుంచి క్రిందికి దూకాననుకో, ఏ కాలో నడుమో బెనికితే. రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కు తిరిగి 10-12 సంవత్సరాల పిల్లాడిని, మధు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది. మధు బాణంలా లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకొని వచ్చి నా ముందు పెట్టాడు. నేను బండిలో నుంచి పాదం దానిమీద ఆంచి జాగ్రత్తగా క్రిందకు దిగాను. అయినా సరే నేనెక్కడ పడిపోతానో, నాకు దిగటం ఎక్కడ రాదో అన్నట్టు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది. ఆత్మీయత నిండిన ఆ స్పర్శకి నా మనస్సు పులకరించింది. ఎదురుగా అత్తయ్య ఉంది. చుట్టూ వరుసగా పిల్లలున్నారు. క్షణంసేపు వాళ్ళని నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధుల్లా నిలబడిపోయాం. నేను ట్రైన్లో ఊహించుకున్నట్లు ఏమీ చేయలేకపోయాను. నాకసలు నోట్లో నుంచి మాట రావటం లేదు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం, కుతూహలం వెల్లివిరిసి ఉన్నాయి. లోపలికి రా అంది అత్తయ్య దారి తీస్తూ. అందరం లోపలికి నడిచాం. వీరయ్య నా పెట్టే బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు. మీ అయ్యగారికి నా థ్యాంక్స్ చెప్పు అన్నాను. అత్తయ్య రాజేశ్వరి అర్థం కాని భాష మాట్లాడినట్టు చూశారు నన్ను. వీరయ్య అసలు వినిపించుకున్నట్టే లేడు. వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు. హాలు మధ్యగదిలో కొత్తగా అల్లినట్టు తెల్లగా అల్లిన నవారు మంచం మీద కూర్చున్నాను నేను. అమ్మా నాన్న బాగున్నారా? గుమ్మం దగ్గర క్రింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య. నాన్న నిన్ను అడిగినట్టు మరీ చెప్పమన్నాడు. అసలు తను కూడా వచ్చేవాడే. అర్జెంటు కేసు ఒకటి రావటం వల్ల రాలేకపోయాడు. అత్తయ్య జవాబు ఏమీ అనలేదు. కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారట్లాడటం నేను గమనించకపోలేదు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. అడ్డ రోడ్డు దగ్గర దిగగానే బండి ఏదీ కనిపించకపోయేసరికి నేను పడిన కంగారు అత్తయ్యకి చెప్పాను. అదేమిటి అబ్బాయి నీకు కనిపించలేదు అంది అత్తయ్య ఆశ్చర్యంగా. అబ్బాయా? ఏ అబ్బాయి? ఎవరబ్బాయి? రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను. ఇంకెవరు? మావాడు, మా పెద్దాడు. మీ పెద్దాడా? అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు, ఏమా కథ అని అతని ఉదంతం తెలుసుకునే లోపల ఇంతలో నల్లగా పొట్టిగా గుమ్మటంలాగా అడ్డంగా పిప్పిళ్ల బస్తాలా ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూ, ఏమే కమలం, హనుమంతు కూతురు వచ్చిందట, నిజమేనా అంటూ అడుగుతూ వచ్చింది. నిజమే, ఇదిగో అంటూ అత్తయ్య నన్ను చూపించింది. ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. నేను చూశాను. ఆవిడ దృష్టిలో నేనెలా కనిపించానో నాకు తెలియదు. నాకు మాత్రం ఆవిడ శరీరం ఈ పృథివే మోయలేనంత భారంగా కనిపించింది. అబ్బా, ఏం లావు! ఉబ్బి బుగ్గలు జారి ఉన్న ఆ ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి. ముక్కు బలంగా పొడుగ్గా ఉంది. ఆవిడకి అందమైన పలువరస ఉందని, దాని చుట్టూ ఇంకా ఏమాత్రం సడల్లేదని నవ్వినప్పుడు కానీ తెలియదు. వయసు సుమారు 50 నుంచి 60 మధ్య ఉంటుంది. నన్ను పరీక్షించటం పూర్తయిన తర్వాత ఆవిడ మా అత్తయ్య వైపు తిరిగి, కమలం, ఈ పిల్లలో నీ పోలికలు చాలా ఉన్నాయే అంది. అత్తయ్య కళ్ళల్లో క్షణంసేపు సగర్వ రేఖలు తొంగి చూశాయి. నేను మా నాన్న పోలిక.
అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండటం రాగానే ఆవిడని చూడగానే గ్రహించాను. వచ్చిన ఆవిడ అంది, ఇదిగో పిల్ల, నా పేరేమిటో తెలుసా? మంగమ్మ. మీ నాన్న నేను చిన్నప్పటి స్నేహితులం. అసలు కాస్తలో తప్పిపోయింది, కానీ మీ నాన్న నన్ను చేసుకోవాల్సిన పని. ఆవిడ నిర్మోహమాటానికి విస్తుపోయాను. అయ్యో, ఈవిడ నాన్నగారి భార్య అంటే నాకు తల్లి. వద్దు బాబోయ్, ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే ఆ కర్కోటకురాలికి కూతురవటం 1000 రెట్లు నయం. ఆవిడ మళ్ళీ నిలదీసింది. మీ నాన్న మంగ అంటూ నా పేరు ఎప్పుడైనా ఎత్తుతారటే? ఎందుకెత్తుతారులే, గొప్పవాడైపోయాడుగా, ఇప్పుడు మేం గుర్తుంటామా? సాగదీస్తూ అంది. ఈవిడ మా అమ్మ సమాజంలోకి నేను మంగని, హనుమంతు స్నేహితురాల్ని అంటూ వస్తే వాళ్ళ ముఖాలు, ముఖ్యంగా మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో ఊహించుకున్న నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. రాజు, పిన్ని కూడా వచ్చింది, ఇంకో గ్లాస్తో కాఫీ తీసుకురామ్మా అంటూ కేక వేసింది అత్తయ్య. మంగమ్మగారు అత్తయ్య ప్రక్కనే క్రింద చితికిలబడింది. రాజేశ్వరి 2 పెద్ద గ్లాసులతో కాఫీ తెచ్చి ఒకటి ఆవిడకిచ్చి రెండోది నాకు అందించింది. 1/4 గజం పొడవున్న ఆ గ్లాసులో నిండుగా ఉన్న కాఫీని చూసి, వద్దు, ఇంత తాగలేను అన్నాను. కొంచెమేగా అంది రాజేశ్వరి. ఊహూ, ఒక్కసారి అంత తాగలేను. తాగవే పిల్ల, పర్వాలేదు, మంగమ్మగారు తాను తాగుతూ ఆజ్ఞాపించింది. రాజేశ్వరి ఏమనుకుందో ఏమో లోపలికి వెళ్ళి సగం తగ్గించి తీసుకొచ్చి ఇచ్చింది. 2 నిమిషాల్లో 1/4 గజం ఇత్తడి గ్లాసుడు కాఫీ 4 గుటకల్లో మింగేసినట్టు తాగి గ్లాసు క్రింద పెట్టేసిన మంగమ్మగారి వైపు నేను మా అమ్మలా విచిత్రంగా చూశాను. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఒకేసారి తాగేస్తారు, మేం కాస్త 4-5 సార్లు తాగుతాం, అంతే తేడా అనిపించింది. పిల్లలందరిలో చిన్నది మణి. తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసలాడుతూ ఏదో చెబుతోంది. దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదనే ఉన్నాయి. ఏమో, నాకు తెలియదు తల్లి, రేపు పరీక్ష ఉందన్నావు, ఇవాళ స్కూల్ మానేస్తే అన్నయ్య కోప్పడతాడు. నువ్వు చెప్పు గునుస్తూ అంది. విషయం గ్రహించిన నేను వెంటనే అనేశా, ఈ పూట అంతా మానేయండి, అందరం కబుర్లు చెప్పుకుందాం. పిల్లలందరి కళ్ళు తలతలలాడినాయి. మీ అందరికీ నేను తాయిలం తెచ్చాను. మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టె తెరిచి నాన్న ఇమ్మని ఇచ్చినవి పేరు పేరున వరుసగా ఇచ్చాను. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అంది అత్తయ్య. నాకేం తెలుసు, వాళ్ళ మావయ్య వాళ్ళకి పంపించాడు అన్నాను నవ్వుతూ. పరికిని గుడ్డని జాకెట్టుని చంకన పెట్టుకుని గంతలేస్తున్న మణి నా దగ్గరకు వచ్చి హఠాత్తుగా అడిగింది, మరి మా పెద్దన్నయ్యకో? పెద్దన్నయ్యా, నేను తెల్లబోయాను. ష్, ఊరుకో, అత్తయ్య మందలించింది. మంగమ్మగారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని, నాణ్యాన్ని పరిశీలిస్తోంది. స్నానానికి వేణీళ్లు పెట్టి వచ్చాను, బట్టలు తీసుకుని వస్తావా అంది రాజేశ్వరి. నేను బట్టలు తీసుకుని బయలుదేరాను. నాన్నగారు చెప్పిన పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశించాను. క్రిందంతా గచ్చు వేసి శుభ్రంగా ఉంది. కుడివైపున గోడవారగా ఉన్న పెద్ద సిమెంట్ తొట్టి నిండా నీళ్లున్నాయి. ఓ ప్రక్కన బకెట్లో వేడినీళ్లు, ఎత్తుపీట, సబ్బు, తువాలు పెట్టి ఉన్నాయి. ఆ స్నానాల గదికి గుమ్మం ఉంది, కానీ దానికి తలుపులు లేవు. ఎవరన్నా వచ్చేస్తే అన్నాను బెరుకుగా. ఎవరొస్తారు, ఎవరు రారో అంది రాజేశ్వరి నవ్వుతూ. అవును నిజమే, ఈ ఇంట్లో అసలు మగవాళ్లే లేరుగా. అంతలోనే గుర్తుకు వచ్చింది. రాజు, మీ అమ్మ పెద్దాడు అంది. మణి మా పెద్దన్నయ్యకి తేలేదా అంది. నీకో అన్నయ్య ఉన్నాడా అని అడిగాను. రాజేశ్వరి క్షణంసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, నీకు మా అన్నయ్య ఉన్నట్టు తెలియనే తెలియదా? నేను తల అడ్డంగా ఊపాను. నాన్న ఎప్పుడు మీ విషయాలు చెప్పినా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదానివని చెప్పేవారు. ఓ అదా, అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే, కానీ అన్నయ్య మా మారుటి అమ్మ కొడుకు. కానీ మాకా సంగతి ఎప్పుడూ గుర్తుకు రానే రాదు. ఇంతలో అత్తయ్య రాజు అని కేక వేయటంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది. బాత్రూంలో ఒంటరిగా క్షణంసేపు పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాను. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి. పైన ఎండగా ఉంది. ప్రయాణంలో కలిగిన అలసట వల్ల ఒళ్ళంతా చికాకుగా ఉంది. ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టిలోని దాని నిండా చల్లనీళ్లు పోసి క్రింద పెట్టాను.
తర్వాత జుట్టు నడినెత్తి మీదకి చుట్టుకొని చెప్పులు వదిలాను. 10 నిమిషాల అనంతరం రాజేశ్వరి, వదినా ఏం చేస్తున్నావు అంటూ బయట నుంచి కేక వేసింది. స్నానం చేస్తున్నా. తొట్టిలోకి దిగి టబ్బా తీసుకుంటున్న నేను సమాధానంగా కేక వేశాను. స్నానం చేస్తున్నావా? 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను. ఒక్క చెంబు నీళ్లు పోసుకున్న చప్పుడే రాలేదు. నేను లోనికి రానా? బాబోయ్ వద్దు, వీపు తోముతాను. ఊహు వద్దు, వచ్చావంటే ఒట్టే, కంగారుగా అరిచా. రాన్లే, భయపడకు. రాజేశ్వరి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. చల్లటి నీళ్లలో స్నానం చేయటంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించింది. చీర జాకెట్లు ధరిస్తుండగా రాజేశ్వరి మళ్ళీ కేక వేసింది. లోపలికి రానా? రా. లోపలికి వచ్చిన రాజేశ్వరి సబ్బు నురగలు తేలుతున్న నీళ్ల తొట్టి వైపు నా వైపు మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది. ఏమిటిది? ఏమైంది అన్నాను. అవి మేం వాడుకోవడానికి పెట్టుకున్న నీళ్లు. పర్వాలేదు, నేను మళ్ళా తోడి పోస్తాను కడుగుతూ అంది. నేను స్నానం చేసిన నీళ్ళని వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు మళ్ళీ బావి నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తెలివిలేని తనానికి నా మీద కోపం, సిగ్గు వేసినాయి. నీళ్ల బిందెలు నేను సాయం పడతానని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారో. నిజంగా నాకెంతో సిగ్గు వేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చెయ్యననుకున్నాను. ఈ ఒక్క విషయం గురించే నాన్నగారు నన్ను హెచ్చరించినందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండబోయే ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏది జరగకుండా ఉండేందుకు మెలకువగా, తెలివిగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం విందామండి. అంతవరకు సెలవు. నమస్తే.